హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి నేను చపాతీలో కబ్బా సింపుల్గా చుక్కకూర తాలింపు చేశాను. సో అది ఎలా చేశాను ఏంటన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకున్నా. సో ఇక్కడ వచ్చేసి నేను చుక్కకూర కట్ట ఒకటే తీసుకున్నాను. దాన్ని వచ్చేసి శుభ్రం వాష్ చేసుకొని ఇక్కడ దాకలో నేను ఉడకబెట్టుకుంటున్నాను అబ్బా. దానిలో కొంచెం పసుపు, కారం అయితే వేసాను. కొంచెం లైట్‌గా పలుచగా కావాలని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసి నేను ఉడకబెట్టుకుంటున్నాను. సో, ఇక్కడ నేనొచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు, ఓ పచ్చిమిరపకాయ తీసుకున్నానబ్బా. అంటే కొంచెం ఇగురులాగా, గ్రేవీలాగా కావాలని చెప్పేసి నేను ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. సో, ఇక్కడ అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక, ఇక్కడ నేను కళాయి స్టవ్ మీద పెట్టి ఆయిల్ అయితే వేసాను. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ తాలింపు దినుసులు అయితే వేస్తున్నాను. సో, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. జీలకర్ర యాడ్ చేసిందని ఇక్కడైతే నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. సో, ఒకసారి అవి వేగనివ్వాలి కదా! అందుకని చెప్పేసి నేను కొంచెం వేయిస్తున్నాననమాట. సో, మంటొచ్చేసి నేను ఇక్కడైతే సిమ్‌లోనే పెట్టుకున్నానబ్బా. సో, అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా! పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నేను అలాగా వేయిస్తున్నాననమాట. సో, అవి మంట వచ్చేసి కొంచెం స్లోలో పెట్టేసాను. మీడియంలో ఉండాల్సింది స్లోలో పెట్టేసాను. కొంచెం బాగా వేయించుకున్నాను. ఇక్కడ చూడండి ఉల్లిపాయలైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇక్కడైతే నేను ఉడకబెట్టుకున్న చుక్కకూర ఉంది కదా! నేను గట్టితోనే అంటే ఆల్రెడీ ఉడికిపోయిందని చెప్పేసి నేను ఇంకా గట్టితోనే మెదుపుతున్నాను. సో, ఇక్కడొచ్చేసి తాలింపు వేగిన తర్వాత నేను ఇక్కడైతే వేసేసాను. సో, కొంచెం లైట్‌గా వాటర్ అనిపిస్తున్నాయి. అందుకని చెప్పేసి నేనిక్కడ కొంచెం కలుపుకున్నాను. కొంచెం వాటర్ అనిపిస్తున్నాయని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం ఇంకా ఉడకబెడుతున్నాననమాట. సో, కొంచెం ఉడికిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం లైట్‌గా కొత్తిమీర అయితే వేశాను. నేను ముందు దేనిలోనూ సాల్ట్ వేయలేదబ్బా. సో, ఇక్కడైతే నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి సాల్ట్ యాడ్ చేసి ఒకసారి కలుపుకొని చపాతీలు ఆల్రెడీ నేను చేసేసానబ్బా. సో, ఇదిగో ఇక్కడైతే చేసి పెట్టేసాను. సో, ఇక్కడైతే కూర కొంచెం ఎగిరిపోవాలి. సో, ఇదిగోండి ఇక్కడైతే ఎగిరిపోయింది. సో, ఇంకా అయిపోయింది. నేను ఒక బౌల్‌లో తీసుకొని ఇంగోండి చపాతీలు ఆల్రెడీ నేను చేసేసాను. చపాతీల్లోకి అయినా మంచిగా ఉంటది. ఒకసారి మీరు కూడా నచ్చితే గనుక ట్రై చేసి ఎలా ఉందో జస్ట్ మెసేజ్ పెట్టండి. నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.